హలో ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ ఫీల్ గుడ్ ఎమోషనల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన తాజా చిత్రం ఇరుముడి. పోస్టర్లు, టీజర్ చూసినప్పుడు ఇదొక భక్తిరస చిత్రం లేదా రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా అనిపించినా, థియేటర్లోకి వెళ్ళాక దర్శకుడు శివ నిర్వాణ పూర్తి భిన్నమైన బలమైన సామాజిక కథాంశంతో మనల్ని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో రవితేజను ఒక సరికొత్త యాంగిల్లో కెరీర్ బెస్ట్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్లో చూస్తాం. కథలోకి వెళ్తే పైకి సాధారణంగా కనిపించే ఒక కుటుంబ కథలో పేరెంటింగ్, ఇంట్లో ఆడపిల్లల పెంపకం, నేటి సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు అనేక కీలక అంశాలను చాలా డీప్గా టచ్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా మొదలవుతుంది. అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, తండ్రి కూతుర్ల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ మనసుకు హత్తుకుంటాయి. సాయి కుమార్ గారి వాయిస్, ఆయన చెప్పిన డైలాగ్ సన్నివేశాలకు ప్రాణం పోసాయి. సస్పెన్స్ థ్రిల్ ఎలిమెంట్స్ని దర్శకుడు చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఊహకందని ఇంటర్వెల్ తీస్తూ ఫస్ట్ హాఫ్ను అద్భుతమైన హై పాయింట్తో ముగించారు. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి సినిమా పూర్తిగా ఎమోషనల్ డ్రైవ్లోకి వెళ్తుంది. ప్రధాన ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత స్క్రీన్ ప్లే కాస్త స్లో అయిన ఫీలింగ్ కలిగిన కథలోని నిజాయితీ ప్రేక్షకులను సీన్లకు కట్టిపడేస్తుంది. ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రిని ఆలోచింపజేసేలా పేరెంటింగ్ స్టైల్ను ప్రశ్నించేలా శివ నిర్వాణ రాసుకున్న సన్నివేశాలు హృదయాలను తాకుతాయి. రవితేజ తన రొటీన్ మాస్ ఎనర్జీని పక్కన పెట్టి కేవలం కళ్ళతోనే భావోద్వేగాలను పండించి నటుడిగా మరో మెట్టు ఎక్కారు. క్లైమాక్స్ ఎపిసోడ్ కంటతడి పెట్టించే స్థాయిలో ఉంటుంది. సాంకేతిక పరంగా చూస్తే సినిమా నేపథ్య సంగీతం ఎమోషన్స్ను పీక్కు తీసుకెళ్లింది. ముఖ్యంగా ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే మల్లెపూల పల్లకి సాంగ్ థియేటర్లో రోమాంచితమైన అనుభూతిని ఇస్తుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కథ మూడ్ని తగ్గట్టుగా బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఇరుముడి రవితేజ మార్క్ రొటీన్ యాక్షన్ మాస్ మసాలా సినిమా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పకుండా థియేటర్లో చూడాల్సిన ఒక అద్భుతమైన ఎమోషనల్ డ్రామా. రవితేజపై మీకున్న గౌరవాన్ని ఈ చిత్రం మరింత పెంచుతుంది. మీరు ఈ సినిమా చూసారా? రవితేజ సరికొత్త నటన మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.